మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టుకు 2,18,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు జూరాల 46 గేట్లు తెరిచారు. దీంతో జలాశయం నుంచి 1,93,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.401 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటి మట్టం 316.800 మీటర్లకు చేరుకుంది. జూరాల దిగువన కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్కు సాగు అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చేసరికి 6.40 ఉంది. మనకి మొత్తం ఇన్ఫ్లో వచ్చేసరికి 2,18,000 దాకా మనకి ఇన్ఫ్లో వస్తుంది. 2,20,000 దాకా మనం కిందికి అవుట్ఫ్లో పంపిస్తున్నాం. స్పిల్వే ద్వారా మనం 1,92,000 దాకా స్పిల్వే ద్వారా, అలాగే 23,000 దాకా మనం ఇది పవర్ హౌస్ ద్వారా బయటికి పంపిస్తున్నాం. త్రూ కెనాల్స్ కూడా మనం పంపిస్తున్నాం. లిఫ్ట్లు కూడా రన్ అవుతున్నాయి. మనకి ఇంకా ఫోర్కాస్ట్ వచ్చేసరికి 2,50,000 దాకా మనకు ఫోర్కాస్ట్ ఉంది. సో మిగతా 30,000 దాకా మనం మరొక 12 గంటల్లో అట్లా రిలీజ్ కావచ్చు. దాన్ని బట్టి మన గేట్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉన్న గేట్లు అయితే 46 ఉన్నాయి. ఇంతకుముందు 46 ఉండేది, 44 ఉండేది, 46 దాకా చేసినాం. మళ్ళీ ఇంకొక 12 గంటల్లో మనం పెంచుకునే ఛాన్స్ కూడా ఉంది. దాన్ని బట్టి మనం ఎంతైతే ఇన్ఫ్లో పెరుగుతూ ఉంటుందో దాన్ని బట్టి మనం అవుట్ఫ్లో కూడా పెంచుకుంటాం.